తెలంగాణలో అధికారమే లక్ష్యం అంటోన్న బీజేపీ సరికొత్త వ్యూహాలు సరికొత్త ఎత్తులతో ప్రజల్లోకి వస్తోంది. ఇప్పుడు రాష్ట్ర అవతరణ వేడుకల్ని ఢిల్లీ వేదికగా నిర్వహించింది బీజేపీ. తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి మొదలుపెట్టి నేటి పాలన వరకు అనేక అంశాలు ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తోంది బీజేపీ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఢిల్లీలో ఘనంగా నిర్వహించింది బీజేపీ. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ రఘునందన్ రావు సహా పలువురు కీలక నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, అమరవీరుల గురించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను నితిన్ నబీన్ సందర్శించారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారు ఈరోజు అక్కడ అధికారంలో ఉన్నారని అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. తెలంగాణ ఒక అవినీతిపరుడి చేతుల్లో నుంచి మరో అవినీతిపరుడి చేతుల్లోకి వెళ్లిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు నితిన్ నబీన్. जिन लोगों ने तेलंगाना का विरोध किया, भले ही वो सत्ता में हो, लेकिन तेलंगाना के लोगों के संघर्षों के साथ नहीं थे, उनके बलिदान के साथ नहीं थे। आज सत्ता में रहकर भी तेलंगाना के विकास के प्रति जो संकल्प था, जो भावना थी, शायद आज भी वो अधूरी है और हम आने वाले समय में उनके भावना के अनुरूप निश्चित रूप से तेलंगाना के विकास का संकल्प लेते हैं. తెలంగాణ ప్రజలు అస్తిత్వం కోసం సుదీర్ఘంగా పోరాడారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తొలిదశ ఉద్యమంలో కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను ప్రజలు సాధించుకున్నారని అన్నారు. मिर्ची पाउडर लाके पार्लियामेंट में पार्लियामेंट के हिस्ट्री में कांग्रेस पार्टी के सदस्य मिर्ची पैकेट्स लेकर इस बिल को रोकने के लिए कांग्रेस पार्टी प्रयास किया है. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నాను, మీకు ఏ రకమైనటువంటి నైతిక హక్కు ఉందో చెప్పాలి. మీరు ఇవ్వలే తెలంగాణ, మిమ్మల్ని దంచి మీ మెడలు వంచి తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని మనం చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యమని అన్నారాయన. బంగారు తెలంగాణ అని చెప్పాడు, కానీ బంగారు కుటుంబం చేసుకున్నాడు. ఆయన బంగారు కుటుంబం చేసుకున్నాడు. కొడుకులకు, అల్లునికి, బిడ్డకు, బంధువులకు విపరీతమైనటువంటి అహంకారపూరితమైనటువంటి పాలన, విపరీతమైనటువంటి అవినీతి. ఆ రకంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలందరూ మాకు బానిసలు, మా కుటుంబానికి బానిసలుగా ఉండాలని ఆ రోజు కేసీఆర్ అహంకారపూరితమైనటువంటి పాలన చేస్తే, మార్పు పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తెలంగాణలో ఏ మార్పు తీసుకురాలా. తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ బీజేపీ కీలక పాత్ర పోషించిందంటున్నారు ఆ పార్టీ నేతలు. మనందరికీ తెలుసు, ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి ఒక పాలక పార్టీకు పూర్తి మెజారిటీ లేదు. 2/3 అంటే 2/3 మెజారిటీ రావాల్సిన అవసరం ఉండే. ఆ రోజు బేషరతుగా సుష్మా స్వరాజ్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా లోక్సభలో తెలంగాణ బిల్లుకు పూర్తిగా మద్దతు ఇచ్చి తెలంగాణ ఈరోజు మనకు నిజ రూపంలో తెలంగాణ సాకారం అయిందనే విషయాన్ని గుర్తించి ఈరోజు అసలైన నివాళి మనం సుష్మా స్వరాజ్ గారికి అర్పించాలని చెప్పేసి సుష్మా స్వరాజ్ గారికి రాష్ట్ర ప్రజల తరఫున నేను వారికి కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాను. తెలంగాణ ఉత్సవాలను ఢిల్లీలో నిర్వహించడం ద్వారా బీజేపీ కేంద్ర నాయకత్వం మిషన్ తెలంగాణ చేపట్టిందనే స్పష్టమైన సంకేతాలను కమలం పార్టీ పంపిందనే చర్చ జరుగుతోంది.